సో వి సోర్స్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ కి వెళ్తూ వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో ప్రెసెంట్ మనతో పాటు నితీష్ కుమార్ జార్జియా వెళ్తున్నారు ఎంబీబీఎస్ స్టడీస్ కోసం. ఒక్కసారి మాట్లాడదాం. హలో, హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంబీబీఎస్ అక్కడ బాగుంటుంది, ఓకే అంటే కొంచెం సేఫ్ కంట్రీ, అక్కడ అంతా బాగుంటుంది. ఓకే. సో అంటే రీసోర్స్ కొంచెం మంచి కన్సల్టెన్సీ. ఓకే, సో హౌ యు ఫౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సోర్స్? అంటే మా ఫ్రెండ్ చెప్పాడు. మీ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. అంటే తను ఆల్రెడీ అబ్రాడ్ లో సెటిల్ అయ్యాడా వి సోర్స్ లో? అవును. ఓకే, సో తన జర్నీ చూసాక మీకు సేఫ్ అనిపించి మీరు వి సోర్స్ ని కంప్లీట్ గా ట్రస్ట్ చేశారు, అంతేనా? ఓకే, సో అక్కడికి వెళ్ళాక ఆ సెక్యూరిటీ సేమ్ అదే ఫాలో అప్స్ అదే సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వి సోర్స్ నుంచి? ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, ఓకే. సో నాకు తెలిసి మీకు కొంచెం నర్వస్ గా ఉన్నట్టున్నారు, కొంచెం టెన్షన్ గా అవును. దూరం వెళ్తున్నందుకు, అంతేనా? అంతే. ఓకే, సో మీ బాబాయ్, సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే మేడం మా ఫీలింగ్ ఏమంటే మా పిల్లలు అక్కడ పోయి సెటిల్ అయితే ఇంకా ఇంకా కొంతమందిని పంపిస్తాం అక్కడికి, ఓకే మాకు ఒక ధైర్యం వస్తుంది. ఓకే, సో వి సోర్స్ ని ఎలా ట్రస్ట్ చేశారు మీరు? ఫస్ట్ అంటే మీకు రివ్యూస్ తీసుకున్నారా, ఎంక్వైరీస్ చేసుకున్నారా? వి సోర్స్ ఇస్ ద బెస్ట్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఫస్ట్ అంటే ఇక్కడ అక్కడ పర్వాలేదు మంచిగా ఉందని ఆలోచన వచ్చింది పెద్దవాళ్ళకు. ఇంకా మాకు ఒక ధైర్యం ఉంది, చదువుతారు ఇంకా ఎంకరేజ్ అవుతారు. ఓకే, సో అలా ట్రస్ట్ చేసి రివ్యూస్ తీసుకొని మీరు ఫైనల్ గా వి సోర్స్ ఇస్ ద బెస్ట్ అనుకున్నారు, అంతేనా? మంచి జరుగుతుందని మేము డిసైడ్ అయినాం. ఓకే, సో బాగా సపోర్ట్ చేశారా వాళ్ళు త్రూ అవుట్ ద జర్నీ? ఈ ఫార్మాలిటీస్ కి, డౌట్స్ కి, మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నిటి పరంగా కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా, బట్ అన్నిటికీ మీరు వాళ్ళు హెల్ప్ చేశారా? డౌట్ ఏం లేవు, అన్ని డిసైడ్ అయినాం, బాగానే పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్.